with branches wide, green leaves dancing side by side, giving shade and air so free, a home for birds and buzzing bees. Roots go deep and strong they stay, holding earth in their embrace each day, whispering songs in the gentle breeze. Oh, the beauty of the mighty trees. అందరికీ నా నమస్కారాలండి. మీరు ఇప్పుడు చూస్తున్నది ఏదైతే రెడీనెస్ ఉందో దానికి సంబంధించినటువంటి టోటల్ ప్లేలిస్ట్ అయితే మీరు చూస్తున్నారు. ప్రతి డే కూడా ప్రతి యాక్టివిటీ కూడా కంప్లీట్ చేయబడింది. అట్లానే పాఠ్యాంశాలు ఏవైతే ఉన్నాయో స్ప్రింగ్ బ్లూమ్కి సంబంధించి సెమ్ 1 అండ్ సెమ్ 2 పూర్తిగా కంప్లీట్ చేయబడి ఉన్నాయి. అన్ని పాఠ్యాంశాలు కూడా మీకైతే స్ప్రింగ్ బ్లూమ్ ఏదైతే నూతనమైనటువంటి పాఠ్యపుస్తకం ఉందో దాంట్లో ఉన్నవన్నీ కూడా కంప్లీట్ చేయబడినాయి. 13వ రోజుకి వచ్చేసామండి రెడీనెస్లో సంబంధించి. అండ్ ట్రీస్ అంటే చెట్లు, ప్లాంట్స్ అంటేనేమో మొక్కలు. ఇక్కడ అవుట్కమ్స్ ఏంటంటే స్టూడెంట్స్ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ వొకాబులరీ రిలేటెడ్ టు ట్రీస్ అండ్ ప్లాంట్స్ సచ్ as బ్రాంచ్. బ్రాంచ్ అంటే ఏంటి? కొమ్మ. రూట్ అంటే వేరు. ఓకే, బ్రాంచ్ అంటే కొమ్మ అన్నమాట. అలానే ఫ్లవర్ అంటే పువ్వు, అండ్ బార్క్ అంటే బెరడు. ఇలాంటి పదాలు తెలుసుకుంటారు అనేసి ఇవ్వడం అయితే జరిగింది. యూజ్ డిస్క్రిప్టివ్ లాంగ్వేజ్ టు డిస్క్రైబ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డిఫరెంట్ ట్రీస్ అండ్ ప్లాంట్స్ సచ్ as గ్రీన్, టాల్ ఎట్సెట్రా. గ్రీన్ అంటే పచ్చగా ఉండడం, టాల్ అంటే పొడవుగా ఉండడం. ఏవైతే చెట్లు పొడవుగా ఉన్నాయి, పచ్చగా ఉన్నాయి, ఇట్లా చెప్పడానికి డిస్క్రిప్టివ్ లాంగ్వేజ్ని వాడమన్నా. అంటే ఒక సెంటెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఫామ్ చేయండి. ఇక్కడికి వచ్చేసి మనకు వచ్చేసి కొన్ని అయితే ఇచ్చారు. డిస్కస్ విత్ చిల్డ్రన్ ట్రీస్ అండ్ ప్లాంట్స్. టీచర్ రైట్స్ వర్డ్స్ రిలేటెడ్ టు ట్రీస్ అండ్ ప్లాంట్స్. ఈ క్వశ్చన్స్ ఉన్నాయి కొన్ని, దానికి సంబంధించి డిస్కషన్ అయితే జరుగుతుంది. కొన్ని పదాలు అయితే రాయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే మొదటి ప్రశ్న వచ్చేసి వై ఆర్ ట్రీస్ ఇంపార్టెంట్ ఫర్ అస్? ఎందుకని చెట్లు మనకు చాలా చాలా ఇంపార్టెంట్, ముఖ్యమైనవి. ఎందుకంటే అవి ఆక్సిజన్ ఇస్తాయి, ఫ్రూట్స్ని ఇస్తాయి, ఓకే, ఫ్లవర్స్ని ఇస్తాయి, షేడ్ని ఇస్తాయి, నీడని ఇస్తాయి అన్నమాట. హౌ డు ట్రీస్ హెల్ప్ క్లీన్ ద ఎయిర్? ఎలా చెట్లు గాలిని శుభ్రం చేస్తాయి? ఏం చేస్తాయంటే ఇవి కార్బన్ డైఆక్సైడ్ని అబ్జార్బ్ చేసుకుంటాయి. అబ్జార్బ్ CO2 అండ్ రిలీజ్ O2 అంటే ఆక్సిజన్ అన్నమాట. O2 అంటే ఈ విధంగా కార్బన్ డైఆక్సైడ్ని అబ్జార్బ్ చేసుకొని ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయి. వాట్ డూ ట్రీస్ నీడ్ టు గ్రో? ఇప్పుడు చెట్లు ఎదగాల్సినటువంటి అవసరం ఏంటి? వాట్ డూ ట్రీస్ నీడ్ టు గ్రో అంటే ఎలా ఎదుగుతాయి? ఏం కావాలి చెట్లకి వచ్చేసి? ఏం కావాలి అంటే వాటికి ఏముంటే ఎదుగుతాయి అంటే సన్లైట్ కావాలి. వాట్ డూ ట్రీస్ నీడ్? ఏం అవసరం చెట్లకి? సన్లైట్ కావాలి, వాటర్ కావాలి, న్యూట్రియంట్స్ కావాలి, న్యూట్రియంట్స్ అండ్ ఇంకా కార్బన్ డైఆక్సైడ్ కావాలి, ఆక్సిజన్ కావాలి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి సన్లైట్, వాటరు, న్యూట్రియంట్స్, ఎయిర్ ఇట్లాంటివి అవసరం అన్నమాట. కిరణజన్య సంయోగక్రియ చెందడానికి సూర్యకాంతి అవసరం, నీళ్ళు అవసరం, అండ్ పోషకాలు కూడా కావాలి వాటికి తగినట్టు. గాలి కూడా ఉండాలి. లేకపోతే మార్స్ గ్రహం మీద కూడా మనం మార్స్ అట్లాంటి గ్రహాలు చందమామ మీద కూడా నాటొచ్చు కదా, గాలి లేదు కదా, అందుకని మనం అక్కడ వేయలేకపోయాం. ఇప్పుడు ఈ ప్రశ్న అనేది మనం నోట్స్లో రాసుకునే విధంగా చూద్దాం. ఎందుకంటే డిస్క్రిప్టివ్ లాంగ్వేజ్ని అయితే ఉపయోగించమన్నారు కాబట్టి అది కూడా చూద్దాం. వై ఆర్ ట్రీస్ ఇంపార్టెంట్ ఫర్ అస్? ఎందుకు చెట్లు మనకి ముఖ్యం? ట్రీస్ ఆర్ ఇంపార్టెంట్ బికాస్ దే గివ్ అస్ ఆక్సిజన్. ఆక్సిజన్ ఇస్తాయి. అండ్ ఫుడ్, ఆహారాన్ని ఇస్తాయి, అంటే పండ్లు ఇవన్నీ ఇస్తాయి. షేడ్, నీడని ఇస్తాయి. వుడ్, కలపనిస్తాయి. షెల్టర్, నీడనిస్తాయి. అండ్ మనం చక్కగా ఏంటంటే షెల్టర్ అంటే ఆశ్రయం అన్నమాట. కింద చిన్న లేకపోతే పైన ఇల్లు లాంటివి కూడా కట్టేసుకోవచ్చు. చెట్ల మీద కూడా నివాసాలు ఉంటాయి అన్నమాట. దే ఆల్సో కీప్ ద ఎన్వైరన్మెంట్ కూల్ అండ్ క్లీన్. అండ్ పర్యావరణాన్ని అవి చాలా చల్లగా ఉండేటట్లు చేస్తాయి, అట్లానే పరిశుభ్రంగా ఉండేటట్లు చేస్తాయి. హౌ డూ ట్రీస్ హెల్ప్ క్లీన్ ద ఎయిర్? ఎట్లా గాలిని శుభ్రం చేస్తాయి చెట్లు అనేవి? ట్రీస్ అబ్జార్బ్ కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ని అబ్జార్బ్ చేసేస్తాయి ఈ చెట్లు అనేవి. అండ్ అదర్ పొల్యూటెంట్స్, ఏవైతే
పర్యావరణాన్ని హాని చేసేటటువంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇదేం చేస్తుందంటే లోపలికి స్వీకరిస్తుంది అనమాట. అండ్ ఫ్రమ్ ది ఎయిర్ అండ్ రిలీజ్ ఆక్సిజన్. ఆ తర్వాత వీటిని వాడుకొని మనకు కావాల్సినటువంటి ఆక్సిజన్ని ప్రొవైడ్ చేస్తుంది. దస్ దే హెల్ప్ క్లీన్ ద ఎయిర్. ఆ విధంగా గాలిని ఏంటంటే శుభ్రం చేయడానికి ఈ విధంగా తోడ్పాటుని అయితే అందిస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఎక్కువ ఉందో గాల్లో అది లాగేస్తుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ ఆక్సిజన్, మనకు కావాల్సిన ఆక్సిజన్ని ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. వాట్ డూ ట్రీస్ నీడ్ టు గ్రో? ఎదగడానికి చెట్లకి ఏం కావాలి? ట్రీస్ నీడ్ సన్లైట్. సూర్యకాంతి కావాలి, నీళ్లు కావాలి, గాలి కావాలి, మంచి మట్టి కావాలి, అండ్ పోషకాలు కావాలి. న్యూట్రియంట్స్ అంటే పోషకాలు. కాబట్టి అవన్నీ అవసరం అవుతాయి. ఇదండి టోటల్గా ఏంటంటే మనం చెట్లు ఏమిస్తాయంటే ఆక్సిజన్, ఆహారం, నీడ, ఆశ్రయము అండ్ కలప ఇస్తాయి. ఎలా గాలిని శుభ్రం చేస్తాయి అంటే కార్బన్ డైఆక్సైడ్ని తీసేసుకొని ఆక్సిజన్ని విడుదల చేస్తాయి. ఏం కావాలి చెట్లు ఎదగడానికంటే? సూర్యకాంతి, నీళ్లు, గాలి, మట్టి అండ్ మిగతా న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కావాల్సి ఉంటుంది, పోషకాలు అన్నమాట. తర్వాత మనం చూసినట్లయితే లెట్ సింగ్ అండ్ డాన్స్. టీచర్ షుడ్ రిసైట్ a rhyme with action and children will follow. అండ్ దీన్ని ఏంటంటే టీచర్ పాడాల్సి ఉంటుంది. ఏంటంటే స్టాండింగ్ టాల్ విత్ బ్రాంచెస్ వైడ్. అండ్ చెట్లు ఎలా నించుంటాయండి? పొడవుగా నించుంటాయి. అడ్డంగా ఏం పడిపోవు, పొడవు అవుతాయి. తర్వాత పైకి ఇంకా కొమ్మలు అనేవి విస్తారంగా అవుతాయి. బ్రాంచెస్ వైడ్, వెడల్పుగా అవుతాయి. చెట్లు ఇప్పుడు చూసారనుకోండి ఇట్లా పొడవుగా పెరుగుతాయి అన్నమాట. పెరిగిన తర్వాత ఈ విధంగా కొమ్మలు అనేవి వెడల్పుగా వచ్చేస్తాయి. గ్రీన్ లీవ్స్ డాన్సింగ్ సైడ్ బై సైడ్. అండ్ పచ్చని ఆకులు ఏం చేస్తాయంటే పక్క పక్కనే ఊగిసలాడుతుంటాయి, డ్యాన్స్ వేస్తూ ఉంటాయి. గివింగ్ షేడ్ అండ్ ఎయిర్ సో ఫ్రీ. అండ్ నీడని ఫ్రీగా ఇస్తాయండి. అండ్ గాలిని ఉచితంగా ఇస్తాయి, గాలిని శుభ్రం చేస్తాయి. ఏ హోమ్ ఫర్ బర్డ్స్ అండ్ బజ్జింగ్ బీస్. అండ్ ఈ పక్షులకి నివాసం, చెట్లు పక్షులకి నివాసం అండి. అండ్ బజింగ్ బీస్. బజింగ్ అనేది ఒనోమటోపియా వర్డ్, అంటే బజ్ అని అంటాయి తేనెటీగలు. కాబట్టి అదే సౌండ్ని బజ్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. తేనెటీగలు అన్నమాట బీస్ అంటే. రూట్స్, వేళ్ళు ఎలా వెళ్తాయి? భూమిలోకి వెళ్ళిపోతాయి. గో డీప్, చాలా లోపలికి వెళ్తాయి. స్ట్రాంగ్ దే స్టే, అండ్ చాలా బలంగా ఉంటాయి లోపల. హోల్డింగ్ ఎర్త్ ఇన్ దేర్ ఎంబ్రేస్ ఈచ్ డే. అవి ఏం చేస్తాయంటే తమ కౌగిల్లో బంధిస్తాయి భూమిని. ఎంబ్రేస్ అంటే కౌగిలి, కౌగిలించుకుంటాయి అన్నమాట భూమి లోపలికి చొచ్చుకుపోయి. విస్పరింగ్ సాంగ్స్, గుసగుసలాడతాయి. ఇన్ ద జెంటిల్ బ్రీజ్. అండ్ చల్లటి గాలిలో ఇవేం చేస్తాయంటే పాటలు పాడుతూ ఉంటాయి. ఓ ద బ్యూటీ ఆఫ్ మైటీ ట్రీస్. ఓ బలమైన చెట్ల యొక్క అందం ఎంత బాగుంటుందో అనేసి పాటలు అయితే పాడుతుంటాయి అన్నమాట. ఇప్పుడు మనం 99 పేజీలో ఉన్నటువంటి ప్రాక్టీస్ వర్డ్స్ని అయితే చూద్దాం. ప్లాంట్, ఫ్లవర్, లీఫ్, ఫ్రూట్, రూట్స్, బ్రాంచ్, షేడ్, బ్రీజ్, ఎర్త్, బార్క్. ఇవన్నీ ప్లాంట్ అంటే మొక్క అని. ఫ్లవర్ అంటే పువ్వు, లీఫ్ అంటే ఆకు, ఫ్రూట్ అంటే పండు, రూట్స్ అంటే వేర్లు, బ్రాంచ్ అంటే కొమ్మ, షేడ్ అంటే నీడ, అదిగోండి ఇక్కడ కూర్చోవచ్చు అట్లా. బ్రీజ్ అంటే గాలి, చల్లటి గాలి అన్నమాట. ఎర్త్ అంటే భూమి, బార్క్ అంటే బెరడు, కాండం అన్నమాట ఏదైతే ఉందో అది బార్క్ అనేది. ఇప్పుడు మనం మీనింగ్స్ చూద్దాం. ప్లాంట్ అంటే మొక్క, ఫ్లవర్ అంటే పువ్వు, లీఫ్ అంటే ఆకు, ఫ్రూట్ అంటే పండు, రూట్స్ అంటే వేర్లు, బ్రాంచ్ అంటే కొమ్మ, షేడ్ అంటే నీడ, బ్రీజ్ అంటే మెల్లని గాలి లేదా చల్లని గాలి, ఎర్త్ అంటే భూమి, అండ్ బార్క్ అంటే చెట్టు బెరడు అనమాట. ఇవి మనం ఏవైతే మీనింగ్స్ ఉన్నాయో అవి. అండ్ టోటల్గా మనం ఇవి నేర్చుకోవాల్సి ఉంటుంది విత్ స్పెల్లింగ్స్.